ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అవినీతి పరుల వేట మొదలైంది. వైసీపీ నాయకులందరూ కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇక పోలీసులు ఎప్పుడు వస్తారు, నోటీసులు ఎప్పుడు ఇస్తారు, అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అన్న భయంతో ఒక్కొక్కళ్ళు బాత్రూంలో జారి పడుతుంటే మరొకళ్ళేమో పరారీలో ఉండటం, మరొకళ్ళేమో గుండె జబ్బు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిఐడి బృందం ఢిల్లీ వెళ్ళింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోపక్క విడుదల రజని వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడింది. ఆవిడపైన కూడా 386 సెక్షన్ కింద 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసుల వేట మొదలైతే ఆయనేమో మరి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా మరి వీళ్ళ భయం వెనుక వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలే ఉన్న నేపథ్యంలో మరి అసలు అలాంటి అవినీతి చేయడం ఎందుకు, ఇప్పుడు భయపడడం ఎందుకు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా మరి వీళ్ళు నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, మరి వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. సత్యమూర్తి గారు, మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చాలా ఉత్కంఠగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క మిథున్ రెడ్డి, మరో పక్క విడుదల రజని, మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు అరెస్ట్ అవుతారా, ఎందుకు భయపడి ఇలా పారిపోతున్నారు, అంటే వీళ్ళు తప్పు చేశారా, ఇలా రకరకాలుగా కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందంటారు? అంటే ఏం జరగబోతుందో చెప్పడం కష్టం, కానీ ఒకటి మాత్రం షూర్గా చెప్పచ్చు, ఇప్పుడు మీరు పేర్లు చెప్పిన ముగ్గురు మాత్రం అరెస్ట్ అవుతారు, అందులో సందేహమే లేదు. అందుకనే భయపడి చచ్చిపోతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి ఏం వాదించాలో తెలియలే. హైకోర్టుకి వెళ్ళి లేదండి వాళ్ళు అరెస్ట్ చేస్తారండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. అరే ఎవరయ్యా, ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా అంటే అదేనండి పోలీసులండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. నీకు ఎక్కడయ్యా నీ మీద ఎఫ్ఐఆర్ లేదు కదయ్యా, ఎఫ్ఐఆర్లో నీ పేరు లేదు కదయ్యా, ఎందుకు భయపడుతున్నావు అంటే లేదండి వాళ్ళు ఎట్లన్నా అరెస్ట్ చేస్తారండి. ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా అంటే చెప్పడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పారు, లేదండి ఆయన పేరు లేదు, ఆయన పేరే లేదు, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వితే, యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి, అసలు నీ పేరు మీద కేసే లేదు అని. ఇక్కడ ఏం జరిగింది అంటే మిథున్ రెడ్డికి అంత భయం, అంత షేక్ ఎట్లా పుట్టింది. అప్పుడు ఒకసారి మీకు గుర్తుందే ఉంటుంది, వాళ్ళ నాన్న ఈయన కలిసి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది. వార్త వస్తే నా పేరు మీద నేను ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసినట్టు వార్త రాస్తావా? నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్గా ఉన్నా, నేను లోక్సభ మెంబర్గా, ఆ సబ్ కమిటీలో మెంబర్ ఇస్తాను, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదో. నేను నీ అంతు చూస్తా అని చెప్పి చెప్పి బెదిరించాడు. న్యూస్ పేపర్ని డైరెక్ట్గా బెదిరించాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. బెదిరించడమే కాకుండా చెప్పినట్టే వెళ్ళి లోక్సభలో మాట్లాడాడు. లోక్సభలో మాట్లాడి ఆ సహారా గ్రూప్ వాళ్ళు ఇటు చేశారండి, అటు చేశారండి, అదే టైపులో మార్గదర్శి చేస్తున్నదండి అని చెప్పాడు. ఆ సహారా కేసు ఎప్పుడో అయిపోయింది, దాని మీద మొత్తం ఇచ్చేశారు, ఆస్తులన్నీ వాళ్ళకి అటాచ్ చేశారు, మొత్తం అంతా అయిపోయింది. అదంతా ఆ సహారా టైపులో చేశారు. సహారా మీద 1,00,000 కంప్లైంట్లు ఉన్నాయి. మార్గదర్శి మీద ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వేటాడి 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 ఎవరిని పట్టుకుని ఒక్కడు కూడా ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వాలి. అటువంటి సహారాకి మార్గదర్శికి ఈ లింకు పెట్టాలని చూశాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మరి నీకు అన్ని సాగు తెలివితేటలు ఉన్నాయే, నువ్వు మొత్తం అంతా ఈనాడు పేపర్ని నువ్వు బెదిరించి కట్టడి చేద్దాం అనుకున్నావే, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మద్యం కేసు వచ్చింది, మద్యం కేసులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు 161 స్టేట్మెంట్లు కొంతమంది ఇచ్చారు, 164 స్టేట్మెంట్లు కొంతమంది ఇచ్చారు. 161 అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పటం, అయ్యా ఇట్ అయింది, నేరం ఇట్లా జరిగింది, బలానవాడు ఉన్నాడు అని చెప్పటం. 164 అంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి చెప్పటం. అట్లా వాసుదేవరెడ్డి 164 ఇచ్చాడు. మెజిస్ట్రేట్ దగ్గర కూర్చోబెట్టి చెప్పురు అబ్బాయి అంటే మొత్తం చెప్పాడు.
అది డబ్బులు ఎట్ట జనరేట్ చేశారు, ఎట్ట తీసుకెళ్ళారు, ఆ రాజు కసిరెడ్డి పాత్ర ఏంటి, ఆ రాజు కసిరెడ్డి హైదరాబాద్లో ఎట్ట పెట్టుబడులు పెట్టాడు, మొత్తం అంతా అతను చెప్పాడు. నిజంగా కూడా ఇది 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 161, 164 స్టేట్మెంట్లు పబ్లిక్ డాక్యుమెంట్లు. అవి చూసుకున్నాడు. అందులో నా పేరు ఉంది కదా, నన్ను అరెస్ట్ చేస్తారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో భయపడి చచ్చిపోతున్నాడు. నిన్నగాక మొన్నే కదా ఈనాడుని బెదిరించావు. ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీని బెదిరించావు. అంత మొగోడివి కదా నువ్వు, రాజంపేట టైగర్వి కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కావట్లా. ఎంత భయపడుతున్నాడంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. సాక్షిలో అయితే కథనాలు వస్తున్నాయి సార్, నేను అదే చెబుతున్నా, నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ఇంత భయంలో ఉండి ఏం చేశాడంటే, ఆ ఢిల్లీలో ఉండి ఇట్లా కిటికీలో నుంచి బయటికి చూస్తే ఎవరో పోలీసు, ట్రాఫిక్ పోలీసు అటు ఇటు తిరుగుతారు కదా సహజంగా, ఢిల్లీలో తిరగరా. అది చూసి వీళ్ళు ఆంధ్ర పోలీసులు అనుకొని తనను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనుకొని సాక్షికి ఫోన్ చేస్తే ఈడే ఇక్కడ భయంలో ఉన్నాడు కదా. వీళ్ళు పోలీసులు, ఏపీ పోలీసులు ఢిల్లీ వెళ్ళారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇంకేముంది ఇంకా అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కక్ష సాధిస్తున్నారు, అసలు అని అంటే తెల్లారక ముందరే కోడి కూసినట్టు కూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు చెప్పారు, నువ్వు ఏదన్నా హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చింది, నేను కూడా చెప్పా, కావాలంటే ఇమ్మీడియట్గా రాత్రికి అరెస్ట్ చేయొచ్చు అనేది నేను అప్పుడు ఒక ఛానల్లో కూడా చెప్పాను నేను. కానీ అరెస్ట్ చేయలే. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటే గ్యాప్ లాంగ్ రోప్ ఇచ్చారు, పొరవై ఎక్కడ దాకా పోతావు అని. అంత మంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈయన్ని వేటాడి ఢిల్లీ దాకా వెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఎందుకు అంత భయపడుతున్నావు? ఇక్కడ ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంత గాండ్రించావు కదా, గర్జించావు కదా, ఈనాడు లాంటి పేపర్ మీద నువ్వు గర్జించిన వాడివి, కింద ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ వాళ్ళు అవినీతి, పేకల్లో అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కథ ఇట్టుంటే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఎక్కడికి పోలేదని వీడియోలు రిలీజ్ చేస్తాడు. నువ్వు ఎక్కడా లేవు, సర్వేపల్లిలో లేవు, కనపట్టల్లా. ఆ నెల్లూరు పోతే నెల్లూరులో కనపట్టల్లా, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో కనపట్టల్లా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ నోటీస్ ఇవ్వటానికి నువ్వు నోటీసు తీసుకోకపోతే, కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు కూడా చాలా మంత్రిగా పనిచేసావు కదా, చాలా లీగల్గా చాలా మాట్లాడతావు కదా నువ్వు నోటీసు తీసుకున్నా తీసుకోకపోయినా అది తీసి నీ గోడ మీద అతికిచ్చి వస్తే నువ్వు తీసుకున్నట్టే లెక్క. పారిపోలేవు, నువ్వు ఎక్కడికి పోలేవు. రేపు ఎల్లుండిలో దొరక్కపోతే నీ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు, చూసుకో. నీ పరువు అంతర్జాతీయంగా పోతుంది. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అమెరికాలో ఉంటే వాళ్ళు చదువుకుంటారు రెడ్ కార్నర్ నోటీసు. మా అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చింది కానీ ఎందుకు అబాస్ పాలవుతావు? అందుకని పోలీసులు సరెండర్ అయిపోతే బెటరు. ఈ ఇద్దరు అయిపోయింది. ఇంకో మూడో ఉంది, ఆమె విడుదల రజనీ. ఆమె చాలా గ్రేట్ యాక్టర్. అదేంటి మీరు అట్లా చూస్తున్నారు? నేను గ్రేట్ యాక్టర్ అన్నాను. నిజంగానే గ్రేట్ యాక్టర్. ఆమె పాలిటీషియన్ కాదు. ఆమె వచ్చి ఏం చెప్పింది? దమ్ముంటే అరెస్ట్ చేయి అందా లేదా? నీకు ఇక్కడ పోలీసు కేసు పెట్టడానికి దమ్ముతో పని లేదు కదా, ఆధారాలతో పని. ఆధారాలు ఉంటే పోలీసు కేసు పెడతారు. నువ్వు దమ్ముంటే అరెస్ట్ చేయి అని చిటికేసింది. వేసి ఉన్నది ఊరుకోకుండా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలని కెలికింది. నా వ్యక్తిగత జీవితం లోపలికి ఎంటర్ అవుతున్నాడు ఈయన. ఎట్లా అవుతాడు ఎంటరు? అసలైన ఒక ఆడపిల్ల ఆ మాట మాట్లాడచ్చా? తప్పు కదా. మాట్లాడేసింది. ఆయన లోక్సభకి వెళ్ళిపోయి, పార్లమెంట్ సభ్యుడు కదా, లోక్సభకి వెళ్ళిపోయి వాళ్ళ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఇట లిక్కరు కుంభకోణం వ్యవహారం, 4,000 కోట్లు అక్కడికి పంపించడం, ఇక్కడికి పంపించడం అన్నీ చెప్పేశాడు. ఎందుకు కెలకటం, ఎందుకు భయపడటం ఎందుకు? ఇప్పుడు కెలికావు. ఇప్పుడు ఏం చేసిందంటే, ఈమె అక్కడ మొత్తం పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం 2,20,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈమె మరిది గోపీట, అతను పిఏ దొడ్డ రామకృష్ణ, వీళ్ళ మీద ఎలిగేషన్లు వచ్చినాయి.
ఇది కూడా ఎట్లా చేశారంటే ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామం ఆ ఏరియాలో ఉన్నది. అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పిలిచారు, డబ్బులు అడిగారు. వాళ్ళు చూస్తాం 2 కోట్లు అంటే మాటలు కాదు, స్టోన్ క్రషరు 2 కోట్లు ఇచ్చేయాలంటే ఆడు ఏదో ఒకటి చేసి ఇల్లు తాకట్టు పెట్టో పొలం తాకట్టు పెట్టో తీసుకొచ్చి కట్టాలి. లేకపోతే 2 కోట్లు ఎక్కడ వర్కౌట్ అవుతుంది వాడికి? సరే వచ్చి రాగానే ఒక జాషువా అనే ఒక ఆఫీసర్ని పంపించారు. అతను విజిలెన్స్లో ఉన్నాడు. అతను డీజీపీకి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు, మొత్తం పోలీసులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళి మీకు అంతా బుక్కులు చూపించు, ఆ బుక్ చూపించు, ఈ బుక్ చూపించు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే అమ్మా నిజమే కావాలి, అసలు ఇది మనకి స్టోన్ క్రషర్, అది మన లైవ్లీహుడ్, అది మూతపడిపోతే ఎట్లా అని పాపం వాళ్ళు ఆందోళన చెంది డబ్బులు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చారు, సమర్పించారు. పువ్వులు, ఆకులు, ఒక్కలు కూడా పెట్టి సమర్పించినట్టున్నారు. తాంబూలం, ఆడపడుచు తాంబూలంగా కట్నంగా ఇచ్చినట్టున్నారు. మరి చట్టానికి ఆడపడుచు ఉండదు కదా, చట్టం ఏం చేస్తుంది? మొత్తం నింపాదిగా కేసు ఇచ్చావా, ఆధారాలు ఏంటి అనేది మొత్తం పరిశీలిస్తుంది. అట్లా పరిశీలిస్తే దొరికారు. మొత్తం అందరూ కూడా ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ పోలీస్ ఆఫీసరు జాషువా అనే అతను కూడా చాలా రియాక్ట్ అయ్యాడు కాబట్టి అతనికి కూడా ఇప్పుడు పాపం అతను ఐపీఎస్ ఆఫీసర్ కదా, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అతనికి ఎందుకు ఈ విడుదల రజనికి 2 కోట్లు ఇప్పించాలన్న కుతూహలం అతనికి ఎందుకు? పిఏ అంటే ఏదో చేశాడు, మరిది అంటే అతనికే డబ్బులు వస్తాయి కాబట్టి అతనే. ఈ పోలీస్ ఆఫీసర్కి ఏం మాయరోగం? ఇప్పుడు దీని మీద కేసు అంతా బుక్ అయిపోయింది కంప్లీట్గా. అదంతా న్యాయస్థానంలో జరిగిందే నేను ఇప్పటిదాకా చెప్పింది. బెయిల్ వస్తుందా రాదా తర్వాత కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఛాలెంజ్ చేసావు, సవాల్ చేసావు, అదన్నావు, ఇదన్నావు, నువ్వు నవరస నటన ప్రదర్శించావు. ఇప్పుడు ఏమైంది? కేసు బుక్ అయిన తర్వాత మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ప్రశ్నించటం. నువ్వు 2 కోట్లు తీసుకోవడం న్యాయమే? ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ మొత్తం క్వాడ్జిని అక్రమంగా ఎగుమతి చేయటం న్యాయమే? నోటీస్ ఇవ్వటం అన్యాయమా? ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంతమంది చచ్చిపోయారమ్మా? లివర్లు పాడైపోయాయి, లివర్లు దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని. వీళ్ళు తయారు చేసిన మందు తాగటం వల్ల కిడ్నీలు పోయి, లివర్లు పోయి, దెబ్బతిని చచ్చిపోతే మనుషులు ఈయనకిట అరెస్టు చేస్తారన్న భయం ఉందిట. కింద ట్రాఫిక్ కానిస్టేబుల్ అటు ఇటు తిరుగుతుంటే ఈ మనుషులు వీళ్ళందరూ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి కన్ను మిన్నుగా రాకుండా లూటీ చేశారు రాష్ట్రాన్ని. ఈరోజు భయపడి వస్తున్నారు. రైట్ సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం ఈ ముగ్గురి అరెస్ట్. వీళ్ళకి బెయిల్ అయితే రిజెక్ట్ అయింది, ముందస్తు బెయిల్. సో తప్పకుండా అరెస్ట్ వెళ్తే జరుగుతుందా? అండ్ విడుదల రజనీ గారి ఇప్పుడు సార్ అన్నట్టు కొన్ని సెక్షన్లు పెట్టి నాకు బెయిల్ రాకుండా కావాలని, ముందస్తు బెయిల్ రాకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష పడేలాగా కుట్రపూరితంగా పెడుతున్నారు అంటున్నారు. మరి ఆవిడకే 10 ఏళ్ళు అంటే మరి క్వాడ్జి దవ్వుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మరి 1000 కోట్లు దోచుకున్న కుంభకోణంలో దోచినటువంటి మిథున్ రెడ్డి గారికి, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడే అవకాశం ఉంటుందంటారు? అసలు వీళ్ళ అరెస్ట్ నిజంగానే జరుగుతుందంటారా? ఏదో పాత సినిమా ఎన్టీ రామారావుది ఏదో పాట గుర్తొస్తుంది, సర్కస్ రాముడు అని ఏదో సినిమా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, ఈ టైప్లో ఉంటుంది ఆ పాట. అంటే వీళ్ళ పాపాలు పండి వీళ్ళ భరతం పడుతోందా ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళ కూటమి ప్రభుత్వమే వీళ్ళ పాలిట ఒక యముడిగా మారిందా? మనకు కనపడుతోంది అదే. వరుస పెట్టి వీళ్ళంతా పరారైపోవటం. అరే మీరు పనిచేసింది మంత్రిగా పనిచేసిన ఆయన పరారవటం ఏంటి? వీళ్ళు పనిచేసింది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసి ప్రజా జీవితంలో ఉన్నాడు పరారవటం అంటే ఎంత చులకన. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వీళ్ళ జెండా మోసే కార్యకర్తలు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు గుంటూరు, ఢిల్లీ వెళ్ళారు ఏపీసీఐడి పోలీస్ అని పొద్దున్న నుంచి సాక్షి మీడియా గోలెత్తుతాను. సత్యమూర్తి గారు చెప్పారు.
అది పార్లమెంటు హౌసు మామూలుగానే ఏదో వక్ఫ్ బిల్లు మీద రాజ్యసభ అదేదో ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, లోక్సభ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, పోలీసులు తిరుగుతూ ఉంటారు కదా. పోలీసులు చూడంగానే ఆ పోలీసులో ఎవడన్నా ఆంధ్ర పోలికలు కనపడ్డాయేమో, వెంటనే ఏపీ పోలీసు వచ్చిందని కంగారు పడిపోతే ఎంత కంగారు పడుతున్నారు, ఎంత భయపడుతున్నారు, వణికిపోతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడటం కాదు. అసలు వాళ్ళ క్యాడర్స్ ఇంకా వీళ్ళని ఎలా ఇచ్చేస్తారు? మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచాడు. అరే అసలు జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం. ఇప్పుడు ఒక షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు వీళ్ళంతా. డిఫాక్టో సీఎం ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు. వీళ్ళంతా ఏంటి? రాయలసీమకు ఒకటి సీఎం, ఉత్తరాంధ్రకు ఒకటి సీఎం. జగన్ ఊరికే డమ్మీ. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ అడ్డం పెట్టుకుని గత 5 ఏళ్లలో తోచిన దోపిడీ 5 చేతుల, ఒక చేయి కాదు 10 చేతుల అన్నమాట. ఏంటి? 5 పోర్ట్ఫోలియోలు చేతిలో పెట్టుకున్నాడు. అటు విద్యుత్తు, ఇటు మైనింగు, అటు అడవి, అసలు మొత్తం దోచి పారేసిన పరిస్థితి అన్నమాట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ కొడుకును అరెస్ట్ చేస్తారు అనే భయంతో బాత్రూంలో జారిపడ్డాడని లోకేష్ బాబు కూడా ఎక్కడో 2-3 చోట్ల మాట్లాడుతూ నేను అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయకముందే వీళ్ళు దడిసిపోయి ఒకటి గుండెపోటు వచ్చింది, ఒకటి జారిపడ్డాడంటే ఇవాళ కొడుకును అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో తండ్రి, భర్తను అరెస్ట్ చేస్తారనే భయంతో భార్యలు, భార్యను అరెస్ట్ చేస్తారనే భయంతో రజనీ భర్త. ఏది ఇప్పుడు రజనీది మీరే చెప్పారు, విడుదల రజనీ 386 ఏమో పెట్టారు, సెక్షన్ 386 పెట్టారు. అది 10 ఏళ్ళు జైలు శిక్ష అండి, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అసలు రాష్ట్ర చరిత్రలో 70 ఏళ్ళు అవుద్ది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. ఈ 70 ఏళ్ల చరిత్రలో అసలు ఇలా ముందస్తు అరెస్టులు కానీ, లేకపోతే ముందస్తు బెయిల్, లేకపోతే రెడ్ కార్నర్ నోటీసులు, లేకపోతే ఇలా కేసులు, జైళ్ళు, హాస్పిటల్స్ ఫస్ట్ టైం. అంటే మీరు ఏ విధంగా అయితే గతంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీ, కమ్యూనిస్టుల్ని, ప్రజా సంఘాలని, ఉపాధ్యాయుల్ని, జర్నలిస్టుల్ని, రైతుల్ని నానా నరకం పెట్టారు, హింస పెట్టారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఇంత జరుగుతున్నా వీళ్ళకి సానుభూతి ఎందుకు రావటం లేదంటే అదే కారణం అన్నమాట. ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నాడు? ముంబై హాస్పిటల్, డాక్టర్ రమాకాంత్ పాండే. మన్మోహన్ సింగ్కి చేసిన ఆయన ఇంత ఏదో బైపాస్ సర్జరీ చేశారు, సక్సెస్ అయిందన్నారు. బైపాస్ సర్జరీ సక్సెస్ అవ్వడం దేవుడు ఎరుగు. ఇప్పుడు అసలు అతను అరెస్ట్ ఎప్పుడు అంటున్నారు? ఎందుకంటే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి అచ్చెన్నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. 5 జిల్లాల్లో ఆయన అతను పట్టుకొచ్చారు. ఏదో ఒకవైపు ఏమో అతనికి బ్లీడింగ్, రక్తం కారుతున్నా కూడా అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు మరి కొడాలి నానిని కూడా పట్టుకొస్తారా? 4 రోజులు బయటికి రాడంట. ఆయన 4 రోజులు సూపర్విజన్లోనే ఉండాలంటున్నారు. కొడాలి నాని కాదు, ఇప్పుడు మిథున్ రెడ్డి ఏంటి? సత్యమూర్తి గారు ఇప్పుడే చెప్పారు, మద్యం మాఫియా అనేది ఇవాళ ఢిల్లీ లిక్కర్ మాఫియా 100 కోట్లకే 17 మందిని అరెస్ట్ చేశారే, దానికన్నా 1000 రెట్లకు పెద్ద కుంభకోణం. 7 రకాలుగా దోపిడీ చేశారంట. కసిరెడ్డి రాజు కర్త కర్మ క్రియ అన్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. రామరామ్ అసలు నాకేం తెలియదు, నా ప్లేస్ ఎంత కేవలం 5th ప్లేసేనండి, 5వ స్టేజ్లో నన్ను వాడుకున్నారు, ఒకవేళ నన్ను ఎంక్వైరీ చేస్తే కనుక మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి అని అడిగాడంట. ఎవరు? కసిరెడ్డి రాజు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు? జడ్జీలు ఆశ్చర్యపోతున్నారు, జడ్జీలు నవ్వుకుంటున్నారు. వీళ్ళ కేసులు, వీళ్ళ పాటలు, వీళ్ళ ఫీట్లు చూసి, వీళ్ళ వాదనలు. ఒరే నీకేం 60 ఏళ్ళు లేవు కదా, నువ్వు సీనియర్ సిటిజన్ అయితే నువ్వు అది క్లెయిమ్ చేయొచ్చు, ఏది మా ఇంటికి వచ్చి వాదన చేయమని. అంటే కసిరెడ్డి రాజు అరెస్ట్ దోచుకునేటప్పుడు యువకులు, విచారణకు వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్లు ఇంటికి వచ్చి విచారణ చేయాలా? అంటే ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? మిథున్ రెడ్డిని అరెస్ట్ అనేది ఇప్పుడు ఇందాకే చెప్పారు, వాళ్ళ ముగ్గురు అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పారు. ఎప్పుడు కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు, లేదు ముందు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల ఏమంటోంది? అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అంటాం. వాసుదేవ్ రెడ్డి ఏమో అసలు ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయి 164 ఇచ్చేశాడంట.
ఏది మ్యాజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు. అతను మాతృశాఖ బదిలీ అయిపోయాడు. అంటే ఏంటి, కాగల కార్యం వాసుదేవరెడ్డి చేసేసాడు. అంటే గంధర్వులు అనకూడదులే కానీ వీళ్ళు గంధర్వులు ఎట్ట అవుతారు? అంటే వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మిథున్ రెడ్డిని ఫిక్స్ చేసేసింది. అందుకే మిథున్ రెడ్డి భయపడిపోతున్నాడు. ముందస్తు బెయిల్కి వెళ్ళాడు పేరు లేకుండానే. ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఒక కేసుతో ఆగుద్దా, వరుసగా ఒక 20 కేసులు పడతాయా? ఎందుకంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి మొన్న బాధపడ్డాడు. నేను ఒక కేసులో జామీన్ ఇప్పించడానికి నేను వస్తే పీటీ వారెంట్లు ఇచ్చి ఇంకో చాట తీసుకుపోతున్నారు. నాకేమో ఛార్జీలకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను నంద్యాలకు వస్తే వాళ్ళు ఇంకో కేసులో వాళ్ళని శ్రీకాకుళం తీసుకుపోతున్నారని అతను లబలబలాడుతున్నాడు. ఎవరు? పొన్నవల్లి సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి ఫస్ట్ అరెస్టా, అవినాష్ రెడ్డి ఫస్ట్ అరెస్టా, 4 ఎంపీల్లో 2 అరెస్ట్ తప్పదా? అంటే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎంపీల్లో రేస్ అరెస్ట్ మీద పోటీ జరుగుతోందా? మాజీ మంత్రుల్లో ఎవరు అరెస్ట్? కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా? విడుదల రజనీ ముందు అరెస్ట్ అవుద్దా? రోజా ముందు అరెస్ట్ అవుద్దా? అసలు పెద్దిరెడ్డి నేనే ముందుగా అంటాడా? అంటే ఇవాళ వీళ్ళు ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాం, మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, మేము ఏం చేశాం అనే రిపెంటేషన్, పశ్చాత్తాపం కూడా వీళ్ళల్లో రాకపోవటమే దురదృష్టం. రాకపోగా ఇంకా మూర్ఖంగా ఏది ఫైళ్ళు తగలబెట్టడం, ఆధారాలు గల్లంతు చేయడం, లేదు సాక్షుల్ని అసలు అనుమానాస్పదంగా మరణాలు చేయటం, ప్రభావితం చేయటం. అసలు ఇప్పుడు షర్మిల అదేగా అంది. అవినాష్ రెడ్డి బయట ఉండటం వల్ల ఈ విధంగా అధికారులు బెదిరిస్తున్నారు, ఐఓని బెదిరించడం ఏంటి, ఇంటికి పిలిచి బలవంతంగా సంతకం పెట్టించడం ఏంటి అని అడిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లనే వీళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారంటే, భయపెడుతున్నారంటే వీళ్ళ పట్ల న్యాయస్థానాలు ఎటువంటి ఉపేక్ష చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు జడ్జీల మీదే పోస్టులు పెట్టారు, వీళ్ళు న్యాయస్థానాలనే బెదిరించారు, జడ్జీలనే మోసం చేశారు. నీకెక్కడో దాకేందుకు బోరగడ్డ అనిలే ఉన్నాడుగా, మోసం చేశాడు కదా, న్యాయస్థానాన్ని మోసం చేశాడు. బెయిల్ కోసం ఏంటి, తను అసలు ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు, నీకు ఫోర్జరీ చేశాడు. అతను సంతకం ఎవరిది, డాక్టర్ రాఘవ్ శర్మ సంతకం ఫోర్జరీ చేసి బెయిల్కి పెట్టుకున్నాడంటే ఆయన జడ్జి, ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు వీళ్ళ పట్ల కనీస సానుభూతి జడ్జిలకు కూడా వచ్చేటట్టుగా లేదన్నమాట. అందుకే కదా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు నిరంజన్ రెడ్డి. హైకోర్టు ఏది చెప్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఏది, వాళ్ళ హైకోర్టు బెయిల్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు ఎలా ఇస్తుంది? ఇది అవినీతి కుంభకోణాలు. అవినీతి కుంభకోణాల్లో బెయిల్ ఇవ్వడానికి ఏ న్యాయస్థానం సుతరాము సిద్ధంగా లేదనమాట. అది జిల్లా కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా నీకు కరప్షన్ ఛార్జెస్ ఉంటే జడ్జిలు చాలా సీరియస్గా ఉన్నారు. రైట్ సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిఐడి బృందం వెళ్ళింది అన్న వార్తల నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు కదా, ఎలా అరెస్ట్ చేస్తారు, భయపడే ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్లో పేరు కాదు, కొంతమంది చేత బలవంతంగా బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు, కొంతమంది ఇళ్లలో సోదాలు చేసి ఆడవాళ్ళను ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి రప్పిస్తారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకొని ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి కూడా కొన్ని కథనాలు ప్రచురిస్తూ వస్తున్నారు. సో అసలు అంటే కాగాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన కూడా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాకుండా సార్ అన్నట్టు ఇటు పోలీసులకు అటు కోర్టులకి సవాల్ విసురుతూ ఆయన పోస్టులు పెడుతున్నారు. అంటే చేసేదంతా చేస్తూనే ఉన్నారు, మళ్ళీ బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ భయం ఏంటంటే భయపడి చస్తున్నారు. ఇక్కడ ఈ లిక్కర్ కుంభకోణం భయంతోనే చచ్చిపోతారు, భయంతోనే చచ్చిపోతారేమో తెలీదు. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో డబ్బులు కొట్టేసి సముద్రాలు దాటిచ్చేస్తే సేఫ్గా ఉంటాం అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే డబ్బులు ఎవడైతే వీళ్ళకి వసూలు చేసి ఇచ్చాడో వాడు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాడు ఒకడు కాదు, ఒక్కడైతే ఈ పాటికి చంపేసి ఉండేవాళ్ళు, డౌటే లేదు అందులో. ఎవడో ఒక్కడే అయితే వాడిని ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళు. మనం చాలా చూస్తున్నాం కదా సాక్షుల్ని లేపటం అనేది. ఇక్కడ ఏంటి అంటే దాదాపుగా ఒక 22 మందో 23 మందో 161 స్టేట్మెంట్లు ఇచ్చారు,
ఒక ఇద్దరు ముగ్గురు 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా చాలామందికి తెలియదు. వాళ్ళేదో మామూలుగా వాచ్మెన్ రంగయ్య లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. వాళ్ళు ఈ లిక్కర్ బిజినెస్ చేసే టైకూన్లు, అంటే చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళు. అంటే పెద్ద వ్యక్తులు అంటే అన్ని రకాలుగా, సామాజికంగా బలవంతులు, ఆర్థికంగా బలవంతులు, ధనవంతులు, అన్నీ మొత్తం. అటువంటి వాళ్ళని ఆడవాళ్ళని బెదిరిస్తే సంతకాలు పెడతారా? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళని కూడా పీడిచ్చి లాక్కున్నారు వీళ్ళు. మద్యం తయారు చేసేవాళ్ళు, మద్యం వ్యాపారులు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా పీడిచ్చి లాక్కున్నారు. అందుకని వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈడు పీడించాడు అని వాళ్ళు 161, 164 వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చేస్తున్నారు, అవి నమోదు చేస్తున్నారు. ఇది ఇందులో సీక్రెట్. ఈ సీక్రెట్ని ఎట్లా వక్రీకరించి రాయాలి అంటే అది నన్ను అడిగితే నేను చెప్పలేను, సాక్షిని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చేస్తున్న పని అదే కాబట్టి ఇట్లా వక్రీకరించి చెప్తారు. బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరిస్తే ఎవరు బెదురుతారు? పోలీసులు వచ్చి బెదిరిస్తే ఎవరు బెదురుతారు? అక్కడ తీసుకెళ్ళి అయ్యా ఇగో ఇట్లా ఉన్నది, నీకు ఎవరన్నా కొడతారా పోలీసులు? ఎందుకంటే వీళ్ళందరూ కోటీశ్వరులు కదా. ఒక్కొక్కడికి అసలు కుప్పలు డబ్బులు ఉన్నాయి. అసలు ఎంత ఉన్నాయో వీడికే లెక్కలేదు. అంత ధనవంతులు, మొత్తం వ్యవస్థల్ని ఆ డబ్బులతోటి మేనేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొడతారా? కొట్టగలుగుతారా? కొడితే చంద్రబాబు ఒప్పుకుంటాడా? కొడితే చంద్రబాబు ఒప్పుకోడు. ముందర జగన్ సంగతి ఎట్లా ఉన్నా చంద్రబాబు ఒప్పుకోడు. తప్పు నాయన, అట్లా చేయొద్దు, ఇది నేను నడుపుతుంది రాజ్యాంగబద్ధంగా, నేను నడుపుతున్నాను గవర్నమెంట్ని, మీరు అట్లా చేయకూడదు అని చెప్పి ఆయన అడ్డం పడతాడు. ఫస్ట్ చంద్రబాబే అడ్డం పడతాడు. కొట్టద్దా ఎందుకయ్యా అని. అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కొట్టి నాకు వీడియో తీసి చూపించు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు సార్? మీరేమో వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇవన్నీ మనకు అలవాటే, కేసులకి ఎవరు భయపడొద్దు, నన్ను చూసి భయపడకండి, నేను ఫేస్ చేశాను కదా అని ఆయన చెప్తున్నారు. అంటే నేను కేసుల్లో ఉన్నాను, నేను మరి 16 నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయ్యా, మీరు కూడా జైలుకి వెళ్ళండి, మీరు కూడా ముఖ్యమంత్రులు అవుతారని చెప్తున్నాడు. ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి అట ఏం చెప్తాడంటే, మామూలుగా మీ అందరికీ నేను కాపలా కాస్తాను, నా చుట్టూతో మీరు పడుకోండి అన్నట్టు ఉంటుంది. అంటే భయపడి చచ్చేదే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన చుట్టూతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజని, వీళ్ళందరూ పడుకోవాలన్నమాట ఆయన సేఫ్గా ఉండటానికి. ఇప్పుడు ఇందాక డివిఎస్ గారు ఒక చక్కటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఇది తీగ లాగితే ఎక్కడ దాకా కదులుతుంది? మొత్తం 3 AM ఫోను అందుకున్న దగ్గర టచ్ అవుతుంది. అది భయం. తెల్లవారుజామున 3 గంటలకి ఫోను అందుకున్న ఎపిసోడ్ ఉంది కదా, ఆ 3 AM ఫోన్కి టచ్ అయితే బళ్ళను వెళ్తుంది. అందుకని భయపడుతున్నారు. 3 AM ఫోన్ అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో 3 గంటలకు ఎవరు ఫోన్ మోగింది? అది భయం. ఆ ఫోన్ మళ్ళీ పేలుతుందేమోనని భయం, అక్కడ దాకా పోతుందేమోనని అనుమానం. అనుమానం పడద్దు, అక్కడ దాకా పోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పోలీసులు అట్లా జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం విడుదల రజని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఏం చెప్పాడు? బట్టలిప్ప తీసి కొడతా అన్నాడు పోలీసుల్ని. ఉడతూపులకు బెదరని అన్నాడు. ఉడతూపులకి బెదర. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నోటీసు నీ ఇంటికి గోడ మీద అతికిచ్చారు, నీ చుట్టాలకి ఇచ్చి వచ్చారు, ఎందుకు భయపడుతున్నావు? అసలు హాజరు అవ్వకపోతే సరే సార్, పోలీసులతో ఆట ఆడుకుంటున్నారు కదా. ఆట ఆడుకోవటం కాదు. అక్కడ ఏంటి అంటే పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతానన్న ఈ బ్యాచ్ అంతా కూడా మరి పోలీసులు వస్తుంటే భయంతో వణికి చచ్చిపోతున్నారు. ఎందుకు? బట్టలిప్పు తీసి కొడతారు కదా. వెళ్లకుండానే ఢిల్లీ ఏపీసీఐడి పోలీసులు వచ్చారు అని ఎందుకంటున్నారు? ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే నేరం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు పెద్ద లాయర్లని దించుతున్నారు. అట్లా మొత్తం అసలు మామూలు మనం ఊహించలేమన్నమాట. పెద్ద లాయర్లు ఇదేందా ఇంత చిన్న కేసుకి ఇంతమంది వచ్చారేంటి, ఇంకెవరిని ఉన్నారా అని అడిగాడు జడ్జి.
ఆ విజయపాల్ ఉన్నాడు కదా, రఘురామకృష్ణరాజుని కొట్టిన కేసులో, లాకప్ హింస కేసులో విజయపాల్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఒక 2-3 పెద్ద లాయర్లు వచ్చి వాదించారు. ఒక లాయర్ వాదించాడు, అమ్మ అయిపోయింది కదా అనుకుంటే జడ్జిలు అనుకున్నారు. ఇంకొక ఆయన లేచాడు, ఆయన లేచి ఆయన వాదనలు ఆయన వినిపించాడు. వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత జడ్జి అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా పెద్ద అడ్వకేట్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే ఎందుకంత భయం ఎందుకు పడుతున్నారు? కోట్ల రూపాయలు అడ్వకేట్ల ఫీజులకి చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంత భయం? నువ్వు అవినీతి చెయ్యకపోతే ఇదేంది యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి? నీ ఎఫ్ఐఆర్లో నీ పేరు లేదు మిథున్ రెడ్డి అని చెప్తూ ఉంటే నాకు బెయిల్ ఇవ్వా ప్లీజ్, నాకు భయం పుడుతుంది, బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వా, నాకు భయం పుడుతుంది. ఏం భయం పుడుతున్నది? నువ్వు విచ్చలవిడిగా ఎస్పీవై ఆగ్రో అనే ఒక డిస్టిలరీని నువ్వు బలవంతంగా కబ్జా పెట్టి, వాళ్ళు మేము ఇవ్వం సార్, ఇది మా నాన్న పెట్టాడు, మా తాత పెట్టాడు అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళని పక్కకి జరిపేసి, 2 ఆడపిల్లలు పక్కకి జరిపేసి నువ్వు టేక్ ఓవర్ చేసి, పేర్లు వాళ్ళవే ఉంటాయి, యాజమాన్యం నీది, నువ్వు ఏం కావాలో అది ఇచ్చేస్తావు, అది తయారు చేస్తావు, అది తీసుకెళ్ళి వాసుదేవ్ రెడ్డికి అమ్ముతావు, వాసుదేవ్ రెడ్డి వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు అమ్మి పెడతారు, ఆ డబ్బులన్నీ మళ్ళీ రాజు కసిరెడ్డి నుంచి మళ్ళీ 3 AM వెళ్తాయి. ఏంటి గోల? ఇదేమో ప్రభుత్వం నడిపారా, మాఫియా నడిపారా? ఈ మాఫియాని కొంచెం బయటికి తీసుకురావాలి, చేస్తున్నారు. ఈ లోపలే ట్రాఫిక్ పోలీసులు కూడా చూసి వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటే ఎవ్వడూ ఏమీ చేయలేడు. వీళ్ళ పాపం నిజంగా. అంటే ఎందుకంటే మనం ఊరికే నవ్వుతూ మాట్లాడుతున్నాం, కానీ ఇంత విద్రోహుల్ని అరెస్టు చేయకుండా వదిలేయటం అనేది చాలా తప్పు. వీళ్ళు విద్రోహులు అని ఎందుకంటున్నాను అంటే, క్వారీ యజమానులని బెదిరించి డబ్బులు తీసుకోవటం, క్వాడ్జీ ఖనిజాన్ని అక్రమంగా రాత్రిపూట లారీలు 2 లారీలకు పర్మిషన్ ఇస్తే నువ్వు 200 లారీలు తోలితే ఎక్కడుంటుంది? అది ప్రకృతికి నష్టం చేయటం కాదు, అది విఘాతం కలిగించటం కాదు. నువ్వు మద్యం తీసుకొచ్చి వేరే పాపులర్ బ్రాండ్లు ఆ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వకుండా చేసి నీ స్పిరిట్ కలిపిన బ్రాండ్లు తీసి ఇస్తే 36,000 మంది ఎఫెక్ట్ అయితే, మరి ఇది అఘాయిత్యం కాదు, దారుణం కాదు, సమాజం పట్ల విద్రోహం కాదు? ఇటువంటి అంటే చిన్న వ్యాపారులను వదలలేదు, ప్రకృతిని వదలలేదు, నువ్వు అమాయకులైన రాష్ట్ర ప్రజల్ని వదలలేదు, ఇట్ట మొత్తం సర్వనాశనం చేసిన వీళ్ళు ఈ రోజున వచ్చి పోలీసుల్ని చూసి భయపడుతున్నారు అంటే, ఇంకా పోలీసులు కూడా చాలా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఈ విధంగా కాదు, ఇట్లా ఇంకా స్లోగా కాదు, మొత్తం ఈ లిక్కర్ స్కాండల్కి సంబంధించి మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా రంగంలో దించి త్వరగా పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో మద్యం మాఫియానే నడిచింది అన్నారు. సో దీనిపైన ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, కానీ ఆ సిఐడి పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది, కావాలని చెప్పి బెదిరించి ఇలాంటి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అని చెప్పి. సో ఎలాగో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఎంపీ కూడా చెప్పిన నేపథ్యంలో సార్ అన్నట్టు ఈడీ సిబిఐ కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు సిఐడి ఏమన్నా చంద్రబాబు వేరే డిపార్ట్మెంట్ పెట్టాడా? మీ సిఐడియే కదా, పాత సిఐడిని. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ సిఐడి ఉందో అదే సిఐడి ఇప్పుడు పనిచేస్తుంది. కొత్త సిఐడి ఏమీ కాదు ఇది. కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరుల పైన ముప్పేట దాడి చేస్తుంది. ఏది? అటు విజిలెన్స్, ఇటు సిఐడి, ఇంకోవైపు ఏసీబీ. ముప్పేట దాడిలో ఇవాళ వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏది? అందుకే దమ్ముంటే అరెస్ట్ చేయండి అన్నారు, నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అన్నారు, బట్టలు కూడా తీసి కొడతామన్నారు. ఏమైపోయారు? ఈ పరారావటం ఎందుకు? తీరా అరెస్ట్ చేసిన తర్వాత సార్ గుర్తులేదు సార్, తెలియదు సార్, మర్చిపోయాను సార్ తెలియదు సార్. అంటే ఇవాళ మనం ఈ మద్యం కుంభకోణం ఇది ఇవాళది కాదు. 2014లోనే సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళంతా దొంగ మద్యం తయారు చేశారు. నెల్లూరు జిల్లాలో అప్పుడు ఎన్నికల్లో వాళ్ళు తయారు చేసిన మద్యమే వాళ్ళు పంపిణీ చేశారు. ఆ ఎన్నికల్లో అనేక మంది చచ్చిపోయారు. అదో పెద్ద కేసు ఉంది.
ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఉంది, వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన ఉంది. అంటే వీళ్ళే మద్యం తయారు చేశారు, స్పురియస్ స్పిరిట్ తయారు చేసి వీళ్ళే ఎవరికి పోశారు, ఓటర్లకు పోశారు. ఆ తాగినాళ్ళు, కళ్ళు పోయినాళ్ళు, చచ్చిపోయినాళ్ళు, ఆ కేసులో వీళ్ళు నిందితులు. సర్వేపల్లిలో కాకాని తయారు చేసిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఏం చేశాడు, మొత్తం రాష్ట్రం మొత్తం అదే మద్యం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పాపం, ఆయన అది మద్యంలో ఉన్న కుటుంబం, ఆయన్ని బెదిరించారు. ఆయనకు ఆ ఏజెన్సీ అసలు ఇక్కడికి రావడానికి వెళ్ళలేదన్నారు. ఈ డిస్టిలరీలని కబ్జా చేశారు. ఇది ఎస్పీవై డిస్టిలరీ, అది ఎవరు, మిథున్ రెడ్డి. అసలు విజయసాయి రెడ్డికి ఇంకా పుట్టింది ఏది, అబ్బో అసలు మామూలు సంపాదన కాదు, మనమే ఒక డిస్టిలరీ పెడితే పోలా, అదా డిస్టిలరీస్ అని పెట్టించాడు. పాపం వాళ్ళు అప్పుడు దాకా మందులు అమ్ముకునేవాళ్ళు. ఎవరు, అరవింద్ ఏదో హెటిరో అరవిందో ఇవాల్టీ కాదు ఆ సంస్థలు. రాజశేఖర రెడ్డి బాగానే పెంచి పోషించాడు, బాగా సంపాదించుకున్నారు, వేల కోట్లు లక్షల కోట్లు. అలాంటి ఆ సంస్థను తీసుకొచ్చి మద్యం వ్యాపారంలో దించారు. అరే ఇవాళ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నాడు. ఏ ముహూర్తాన ఆ శరత్ చంద్రారెడ్డి, ఆ రోహిత్ రెడ్డి, విజయసాయి రెడ్డితో విజయం చేసుకున్నారో కానీ ఇవాళ ఈ కేసులు, జైళ్ళు, ఊహించాల అరవింద పరిస్థితి ఎటు వచ్చుద్దని. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ మద్యం, దొంగ మద్యాన్ని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మేశారు. అంటే వీళ్ళే తయారీ, వీళ్ళే సరఫరా, వీళ్ళే అమ్మటం కూడా, వీళ్ళే ఆ బ్రాండ్. వీళ్ళు తాగటం మాత్రం ఫారిన్ బ్రాండ్లు తాగుతారు, వీళ్ళు తాగరు. అది వీళ్ళ లీడర్స్ ఎవరు తాగరు. వీళ్ళు పుస్తులు బాగుండాలి, వీళ్ళ పెళ్ళాల పుస్తులు బాగుండాలి, దేశం వాళ్ళ పెళ్ళాల పుస్తులు తెగిపోవాలి. చెప్పారు కదా సత్యమూర్తి గారు, 36,000 మంది పుస్తులు తెగిపోయినాయి అంట. ఆ మహిళల ఉసురు వీళ్ళకి తగిలితేనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మీకు 151 సీట్లలో 140 ఎందుకు లేచిపోయాయి, ఢమా ఢమా ఢమా. ఆ పుస్తలు తెగిన పెళ్ళాలందరూ ఇవాళ ఎవరికి ఓట్లేశారు, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ, మీరే దిక్కు మొక్కని ఓటేశారే. ఇప్పుడు వీళ్ళపైన ఉందా బాధ్యత, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ దొంగ మద్యం తయారీదారులు ఉన్నారో, అమ్మకందారులు ఉన్నారో అందరినీ జైల్లో పెట్టాలి. అది సిఐడి పెడుతుందా, నువ్వు అన్నావు ఈడీ వచ్చుద్దా అంటున్నావు. ఈడీ రావాలి. ఇప్పటిదాకా ఈడీ ఎందుకు రాలేదు అర్థం కావటం. లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు దీనిపైన మాట్లాడి ఇప్పటికి 5-6 రోజులు స్పష్టంగా అతను చెప్పాడు, అలానా వాడి పేరు చెప్పాడు. ఎవరతను, సునీల్ రెడ్డి ఇన్ఫ్రా కంపెనీ స్పష్టంగా చెప్పాడు ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది. 4,000 కోట్లు అన్నాడు, యాక్చువల్గా 40,000 కోట్లు. విదేశాలకు తరలిపోయినటువంటి డబ్బు 40,000 కోట్లు, కానీ 4,000 కోట్లకి అతనికి ఆధారాలు దొరికినట్టున్నాయి. అదే ఆధారాలని అమిత్ షాకు కూడా ఇచ్చాడు అందరికీ, వచ్చి ముఖ్యమంత్రి గారికి కూడా, చంద్రబాబు గారికి కూడా ఇచ్చారన్నారు. అంటే 2,000 కోట్లు దుబాయ్కే సునీల్ రెడ్డి తీసుకెళ్ళాడని ఇచ్చినా కూడా 5-6 రోజులైనా దీనిపైన ఈడీ ఎందుకని కేసు కట్టలేదు. ఇప్పుడు మనం చూసాం ఐటీ దాడులు జరుగుతాయి, వస్త్ర వ్యాపారిపై ఐటీ దాడి, మందుల వ్యాపారిపై ఐటీ దాడి. అరే రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఇలా దాడులు చేస్తున్నారే, మరి ఆ ఈడీ ఇప్పటి వరకు ఎందుకని కేసు నమోదు చేయలేదు? ఇవాళ ప్రజలు అడుగుతున్న ప్రశ్న, మనం అడిగే ప్రశ్నగా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికైనా దీంట్లో కాలు పెట్టాలి, కేసులు నమోదు చేయాలి. మనీ లాండరింగ్ పైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం, ఇది ప్రజారోగ్యం. ఎంతమంది చనిపోయారమ్మా, ఎంతమంది లివర్ దెబ్బతింది, 52% మంది లివర్ దెబ్బతిందంట. కాబట్టి దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మద్యం రాక్షసుల అంతు తేల్చాలి.